ప్రైజ్ ది లార్డ్. మనము మనకే ఇబ్బంది శోధనలు వచ్చాయని ఎన్నోసార్లు అనుకుంటాం. కానీ యాక్చువల్గా దేవుడు ఆ శోధన ద్వారా మన వ్యక్తిత్వం ఎలాగుందని అబ్జర్వ్ చేసేస్తాడు. ఎట్లంటే మనిషి అనేవాడు ప్రతి ఒక్కరికి టెస్ట్ పెడతాయి. ఆ టెస్ట్లోనే మన యథార్థతని, మన మంచితనాన్ని చూస్తున్నాయి. ఒకవేళ మనము ఇంకొకలాగా ఉన్నామంటే అప్పుడే దొరికిపోతున్నాయి, వదిలేస్తాడు. సో అలాంటి టెస్ట్లో మన పూర్వీకుల దగ్గర నుంచి ఇప్పుడు ఉన్న మన వరకు కూడా అన్ని టెస్టులు పెడుతూనే ఉన్నాడు దేవుడు. అంటే శోధన అనేది మనకే కాదు, అది ఆ టెస్ట్ మన మంచి కోసం అనుకోవాలి. ఏదైనా ఇబ్బంది, ఇరుకు అలాంటివి వచ్చినాయంటే అప్పటి వరకు బాగా ఉన్న మనకి కొన్ని కావాలని కొన్ని శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చాయంటే దేవుని బిడ్డలకి, ఒకవేళ నువ్వు దేవుని చిత్తానుసారంగా జీవించిన వ్యక్తి అయితే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. లోకానుసారమైన వ్యక్తి అయితే మాత్రం ఖచ్చితంగా నువ్వు దేవుడి దగ్గర రావాలి. ఆ శోధన జయించాలంటే లోకంలో ఉండకంటే దేవుని తట్టు చూడటం అలవాటు చేసుకోవాలి. ఒకవేళ నువ్వు దేవుని చిత్తానుసారంగా జీవించిన వ్యక్తి అయితే ఏ శోధన వచ్చినా జయించడానికి సిద్ధంగా ఉండాలి. ఆ సిద్ధ మనసు దేనితో వస్తుంది? దేవుని వాక్యాన్ని విని దాన్ని జాగ్రత్తగా గ్రహించడం ద్వారా, దాన్ని ఆ విధంగా నడుచుట ద్వారా నీకు దేవుని శక్తి అనేది నువ్వు పొందుకొని శోధన జయించుతావు. అలాంటి శోధన ఫస్ట్ మన ఆది తల్లిదండ్రులు ఆదాం గారికి, అవ్వగారికి కూడా దేవుడు టెస్ట్ పెట్టాడు. ఆ టెస్ట్లో దే విల్ ఫెయిల్, వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. సో తర్వాత ఆదాము ద్వారా మనకి ఎట్లా పాపము మనలో మరణం ప్రవేశించిందో, ఆ తర్వాత యేసయ్య వచ్చిన తర్వాత యేసయ్య కూడా తండ్రి అయిన దేవుడు ఇందులో రాయబడలేదు, కానీ టెస్ట్ అని అనుకోవచ్చు. ఎందుకంటే సైతానుగాడు ఎంట్రీ అయ్యాడంటే అక్కడ దేవుని చిత్తం లేకుండా కూడా వాడు రావడానికి అక్కడ అవకాశము ఉండదు. ఎందుకనంటే వాడు పర్మిషన్ ఎవరు గ్రాంట్ చేయాలా? గ్రాంటెడ్ బై గాడ్ ఆఫ్ యెహోవా. ఆయన గ్రాంట్ చేస్తేనే, పర్మిషన్ ఇస్తేనే వీడు ఎక్కడైనా శోధించడానికి వెళ్ళగలుగుతాడు. ఆయన చిత్తం లేకుండా వీడు ఎక్కడ కూడా వెళ్ళడానికే వెళ్ళలేడు. సాక్షాత్తు దేవుని కుమారుడైన యేసు ప్రభువు వారు ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు బాప్తిజం తీసుకుని ఆయన బయటికి వెళ్ళిన తర్వాత అరణ్యంలో శోధింపడి ఆయన అరణ్యంలో కొన్ని ఆత్మతో అరణ్యానికి కొనుక్కోబడ్డాడు. అక్కడ సైతానుగాడు ఏం చేశాడంటే ఎంట్రీ అయిపోయి ఆయన్ని లోకాశలు, అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనే మాయలో పడేయాలని చాలా ట్రై చేశాడు. దేనికి కూడా దేనికి నా దేవుడైనా ప్రభువును శోధింపవలదు, దేవుడైనా ప్రభు చెప్పిన మాట వినవాలను అన్నాడు తప్పించి ఇంకో మాట ఆయన దగ్గర నుంచి రాలే. అది యేసుక్రీస్తు వారు మానవ రూపంలో మానవ శరీర రూపంలో వచ్చినప్పుడు కూడా తండ్రి అయిన దేవుడి చిత్తానికి అనుగుణంగా నడిచాడు. ఆ టెస్ట్లో ఆయన కూడా పాస్. తండ్రి అయిన దేవుడు పెట్టిన టెస్ట్లోనూ ఆయన కూడా పాస్. సో అందుకనే యెహోవా దేవుడు ఏ టెస్ట్ పెట్టినా దాన్ని ఎదుర్కోవడానికి ఆయనే మళ్ళీ ప్రార్థన చేసి, తండ్రి మీ చిత్తమైతే మీరు పెట్టే ఈ టెస్టులో మేము పాస్ అయ్యే సామర్థ్యాన్ని మీరు అనుగ్రహించండి. గర్వంతో అడగకూడదు, దీన మనసుతో దేవుడిని అడిగినప్పుడు ఖచ్చితంగా ఆ టెస్ట్లో పాస్ అయ్యే యోగ్యత ఆయనే ఇస్తాడు. మంచిని ఆయనే ఇస్తాడు. అలాంటి టెస్టే యేసయ్య వారికి కూడా ఒకసారి జరిగింది, అందులో పాస్ అయ్యాడు. సైతానుగాడు క్విట్ అనేది దేవుని కుమారుడి దగ్గర నడవలే. యేసయ్య దేవుని మాటతో తరివేశాడు. చదవండి ఒకసారి
లూకా సువార్త 4:1-15 వరకు చక్క చదవండమ్మా. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండును. అదనమాట. ఆ దినములలో ఆయన చూడండి ఏమీ తెలియదంట ఆ దినములో. ఒక నిమిషం. సో ఆ దినముల్లో ఆయన ఏమీ తినలే. యేసయ్య కూడా శోధన స్టార్ట్ అయింది. సైతానికి ఆయన ఎంట్రీ అవ్వడంతోనే వీడు కూడా శోధన అనేది స్టార్ట్ చేశాడు. కానీ దేవుడు ఎలా చేసినా అక్కడ ఖచ్చితంగా యేసయ్య మాటల్లో కానీ చేతల్లో కానీ ఎట్టి పరిస్థితులు కూడా చేరలేదు ఆయన. సో అందుకే సర్వలోకం మీద యేసునామానికి గొప్ప పేరు ఉంది, సర్వాధికారం ఇవ్వబడింది. అందుకే ఆయన అన్నాడు, ఇదిగో పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది. చదువునా. ఇవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొనగా అపవాది నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పాను. అందుకు యేసు మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చారు. చూసారా, ఆయన 40 రోజులు ఏమీ తినకపోయేసరికి ఆకలి మీద ఉన్నాడు. అయితే ఇదే టైం చూసి దెబ్బ ఎప్పుడు కొడతాడు సైతాన్ గాడు. మనము బలహీనత చూసుకొని మనం బలహీనంగా ఉండేటప్పుడు మనం ఏ టైంలో ఏ విధంగా దొరుకుతామో అనేది చూసి స్కెచ్ చేసి మరీ వస్తాడు. తండ్రి దగ్గర పర్మిషన్ తీసుకుని, దేవుని దగ్గర పర్మిషన్ తీసుకునే ఎంట్రీ అయిపోతుంది. మంచి ఆకలి మీద ఉన్నాడు యేసయ్య. ఆయన ఆకలి మీద ఉండే ఊరికి చెప్పడు, ఇదే సొంత అనుకుని దమ్మని ఎంట్రీ అయ్యాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే ఆకలి మీద ఉన్నావు, ఈ రాళ్ళను రొట్టెలు అయిపోయినట్టు చేసి తినివచ్చు కదా, ఎందుకు ఆకలి మీద ఉండడం అంటాడు. ఆయన సున్నితంగా సమాధానం చెప్పాడు. సైతాన్ని కీర్తి తెలుసు కాబట్టి ఇక మనలో మన ముందు జనరేషన్లన్నిటికీ ఆ మాటలు బలపడాలి కాబట్టి ఆయన ఏమన్నాడు తెలుసా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించాడు సైతాన్, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల మాత్రమే మనిషి జీవిస్తాడు అని సూటిగా సమాధానం చెప్పాడు. కథం దెబ్బకి సైతాన్ గారు సైలెంట్ అయిపోయి నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇంకోటి అడిగాడు. చూడండి. అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును అది నాకు అప్పగింపబడి ఉన్నది. అది ఎవనికి నేను ఇయ్యకూడదును వానికిత్తును. కాబట్టి నీవు నాకు మృక్కితివా ఇదంతయు నీ దగునని ఆయనతో చెప్పాను. చూసావా, సాక్షాత్తు దేవాది దేవుడైన సృష్టికర్త అయిన దేవుని కుమారుడు యేసయ్య గారితోనే ఈ సైతాన్ గారు అధిక ప్రశంసకుడు ఎలా ఉంటాం. ఆడేమంటాడంటే ఈ భూలోక రాజ్యాలన్నీ 5 నిమిషాలు ఆయన చేసి 5 సైతాన్ గారు చేసిందంతా యేసయ్య అబ్జర్వ్ చేస్తాడు. ఏమేమి చేస్తాడా, ఏమేమి శోధన చేస్తాడో చూద్దామని. వాడు శోధించే ప్రతి శోధనలోనూ ఆయన విజయమే పొందుకున్నాడు ఆయన. అయితే ఎత్తైన కొండ ప్రదేశం మీద తీసుకెళ్ళిపోయి ఇదిగో ఈ రాజ్యంలో అన్నీ చూసినావు కదా, ఈ రాజ్యంలో ఘనత అంతా నేను ఇస్తాను నీకు, నువ్వు నన్ను మాత్రం మొక్కావాలను అన్నాడట. వెంటనే యేసయ్య ఈ దేవుడైన ప్రభు అయిన యెహోవాను మొక్కి ఆయన ఆరాధించాలి అని చెప్పాడు. అంటే ఆయన ఆరాధిస్తే ఇవన్నీ మనిషి పొందుకోగలుగుతాడు. నీ దగ్గరికి రావాల్సిన అవసరము లేదురా సైతాన్ అని సూటిగా చెప్పాడు సైతాన్ గారు. ఈ రోజుల్లో ఈ సైతాన్ గారు ఇవే శరీరాశ, నేత్రాశ, జీవపడంబ అనే 3 మనిషికి చూపించేసి ఈ మనుషులు కొట్టుకొని చచ్చిపోయినట్టు చేసేస్తారు.
ఉదాహరణకి భూమి మీద కానీ ఆకాశం మీద కానీ ఉండే ప్రతి వస్తువు కూడా దేవుని క్రియేషన్, అవి దేవుని చేతిలో ఉన్నాయి. అవి ఎప్పుడు దేవుడు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. అయితే మనకి ఎంత వాళ్ళకి కావాలో అంతే ఇస్తాడు. కానీ మనిషిలో ఉన్న ఈ దురాత్మ సైతాను ప్రభావం వల్ల మనిషి ఏం చేస్తాడంటే తనకు కావాల్సిన దానికంటే ఎక్కువ కోరుకుంటూ ఉంటాడు. అది అత్యాశ, అది దురాశ అవుతుంది అనమాట. దాన్ని నీకున్న దానికంటే నువ్వు ఎక్కువ కోరుకొని, నీకు అవసరమైన దానికంటే ఎక్కువ కోరుకోవడం వల్ల దేనికి ఉపయోగం నీకు? దానివల్ల ఉపయోగం ఏంటి? దాన్ని రక్షించలేక నువ్వు సవాల్ తర్వాత ఇబ్బందులు పడాలి. ఆ మనిషిలోనూ దురాశ అనేది దాన్ని పెట్టించేసి మనిషిని చంపేసినట్టు చేసేసాడు. కుళ్ళి కక్షలు కార్పణ్యాలు అనేవి సైతాన్ని మనిషికి నేర్పిన విద్యలు అనమాట. ఈ విద్యల్లో పడకుండా ఉండాలంటే ఏసైలాగా మనం కూడా ఖచ్చితంగా ఏమనాలి? నీ తండ్రి నీ దేవుడని యెహోవాను మొక్కి ఆయన మాత్రమే ఆరాధించాలి, సేవించాలి. రా సైలెంట్, మళ్ళీ సైలెంట్. నెక్స్ట్ ఏం చేశాడు చూడండి. అందుకు యేసు నీ దేవుడైన ప్రభునకు మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని ఆయనకి ప్రత్యుత్తరం ఇచ్చెను. ఎందుకంటే యేసయ్య శరీరధారి అయి ఉన్నాడు కాబట్టి కేవలం మనిషి చెప్పినట్టే చెప్పాడు అనమాట. ఏమని అన్నాడు? నేను దేవుని కుమారుడు అనే దానికి ఆయనకు తెలుసు, ఆయన ఎవరనేది తెలుసు అయితే అడిగాడు. కానీ యేసుప్రభు ఎప్పుడు నేను దేవుని కుమారుడు అని ఎక్కడ చెప్పలే. ఆడితో సైతాన్ గారితో చెప్పలే, మనతో చెప్పాడు. సైతాన్ గారికి తెలుసు దేవుని కుమారుడు అని. నువ్వు నాకు మొక్కితువా, ఈ రాజ్యముల మహిమంతా నీకు ఇత్తును అంటున్నాడు. నువ్వేట్రా నాకు ఇచ్చేదే? ఏసైదే అంటున్నావు. ఏసైదే ఆయన తెలీదా? పిచ్చోడు. ఈయన క్రియేట్ చేసిన ఒక వ్యక్తి వాడు వచ్చి నేను నీకు ఇత్తును అంటే నవ్వుకోడా? యజమాని అనేవాడు నవ్వుకోడా? సృష్టికర్త నవ్వుకోడు? సైతాన్ గారికి తెలివి లేని పనులు ఇలాంటివి అనమాట. వీడికి తెలివి లేనందువల్లనే ఈ సైతాన్ గారు యాక్చువల్గా తేజో నక్షత్రమా వేకు చొక్క దేవుడు మెచ్చుకునే స్ట్రాంగ్ లాగా ఉండాల్సిన వాడు ఇలాంటి పనికిరాని తెలివితేటల వల్ల వాడు ఇటు మనుషుల్లో ఉండకంట, అటు దేవదూతల్లో ఉండకంట, ఆ చీకటి చోట్లలోనూ పొట్టి పెట్టి ఆడిపోయి చచ్చిపోతున్నాడు సైతాన్. రోజు చస్తున్నాడు. సో వాడిలాగే జనం అందరినీ దేవుడికి వ్యతిరేకంగా తయారు చేసేయాలని ఈ మనుషుల్లోనూ చిన్న పెద్ద తారతమ్యం భేదాలు, ఈ కుల భేదాలు, మత భేదాలు సృష్టించేసే వాళ్ళని సర్వనాశనం వాళ్ళే కొట్టుకొని చచ్చిపోయినట్టు చేసేస్తున్నారు. ప్రపంచమంతా ఈ దేశం మీదకి ఆ దేశం, ఈ జనం మీదకి ఈ జనం, ఒకడి మీదకి ఒకడు, ఇవన్నీ వచ్చింది సైతాన్ గడే వ్యక్తులు. ఆడి వల్ల పడకుండా ఉండాలంటే దేవుని వాక్యాన్ని మాత్రమే మనం ధ్యానిస్తూ దేవుని ప్రార్థిస్తూ ఉన్న వాళ్ళు మాత్రమే ఆయనకి దొరకడం సవాలు. ఆయనకి నిత్యము ఏ పనులు ఉండేవాడు? తండ్రి యొక్క చిత్తాన్ని ప్రకటించడం, ఆయన చెప్పినవన్నీ బోధించడం, అదే పని ఆయనకి. అందుకు ఆయన దగ్గరికి సైతం వచ్చినా ఎక్కువసేపు నిలబడా లేకపోయాడు. 3 కొంచెం జంపు చేయలేను అక్కడ మీద పరుగు. సో అందుకని మనము కూడా ఏసేలాగే మనం సైతాను సోదరుని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని చేతపట్టుకోవాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, దినధర్మం ధ్యానించాలి. లోకాశలకి లోపడిపోయి ఏదో అనుకోకూడదు. ఏటి లేదే ఏంటే నువ్వు ఎంత గొప్పడమైనా ఏటి లేదురా నాయన, నువ్వేదో అనుకుంటున్నావు కదా, నా దగ్గర ఏదో ఉంది, ఓహోహో 1,00,000 ఎకరాలు ఉంటాయి, ఓహో నేను అంత పెద్దవాడు ఇంత పెద్దవాడు, ఏం లేవు పెద్దోడు. అది ఒకవేళ ఇచ్చిందంటే దేవుడు దాన్ని ప్రతి ఒక్కరికి మేలు కలిగించే పనులు చేయడానికి ఉపయోగించాడు. దేవుడు మెచ్చుకుంటాడు. నిజ దేవుడు ఎవరనేది తెలుసుకోవడానికి మొదలెట్టారు. ఫస్ట్ మన భూమి మీద చేసే పని ఏంటంటే మన సృష్టికర్త ఎవరు? ఆయన యెహోవా దేవుడు. ఆయన దగ్గర చేరుకోవాలంటే ఎట్లా? యేసయ్య ద్వారా వెళ్ళాలి. ఇవన్నీ నేర్చుకోవాలి. కొంత వినడానికి కఠినంగా ఉన్నా ఇది నిజం, వినడానికి కఠినంగా ఉన్నా నిజం ఎప్పుడు కఠినంగా ఉంటుంది, అబద్ధమే అల్లుకుంటుంది మంచిగా. నిజం ఎప్పుడు కూడా కొంచెం కఠినంగా ఉంటుంది, అబద్ధం మాత్రం మంచిగా అల్లుకపోతూ ఉంటుంది. ఓహోహో మాయారూపం కాబట్టి. సో అబద్ధానికి అల్లుకోకుండా దేవుని మాట ఏంటి అనేది మనము తెలుసుకోవాలంటే యూ షుడ్ రీడ్ ద బైబిల్ డైలీ. నువ్వు వెయిట్ చేయాలంటే
దేవుని వాక్యాన్ని చదవాలి, ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేసుకోవాలి. నెక్స్ట్ చూడడం ఏమంటుండో, పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరం మీద ఆయన నిలబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే ఇక్కడ నుండి కిందికి దుముకుము, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పి నీ సైతానికి చూసావా? సైతానికి ఏంటంటే ఎత్తని శిఖరం మీద తీసుకెళ్ళిపోయి ఇక్కడ దుంకో దేవుని కుమారుడు కాబట్టి నిన్ను గురించి ఆల్రెడీ రాయబడి ఉంది. దేవదూతలు వచ్చి నేను చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు, ఏం కాదులే దూకే అని అంటాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన చూడండి ఒకసారి ఏమన్నాడు యేసయ్య, అందుకు యేసు నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం కరెక్ట్గా ఇచ్చాడనమాట. నీ దేవుడైన ప్రభువును శోధింపకూడదురా, నేను నీకు ప్రభువును, నన్ను శోధించడానికి లేదు. నేను అవుట్, దెబ్బకి అంటే ఈ సైతాన్ని గారు ఏం చేయలేడు. కాకపోతే వాడు ఏం చేస్తాడంటే ఒక్కొక్క మనిషికి యేసయ్య లాగా మనకి యేసయ్యకే శోధించడానికి వచ్చాడు. అది శోధన అనేది తండ్రి ద్వారా వస్తుంది. అది మన వ్యక్తిత్వాలు, మన ఆత్మీయంగా శారీరకంగా ఎలా ఉన్నామో అని టెస్టింగ్ పర్పస్. ఆ టెస్ట్లో యేసయ్య గెలిచాడు. ఆయన అందులోనూ నేత్రాశ, శరీరాశ, జీవడం అనేది ఎక్కడా లేదు. ఆయన శరీరం మనిషి శరీరంతో వచ్చినా సరే ఆయనలో అలాంటివేమీ నేత్రాశ, శరీరాశ, జీవడం అనేవి లేవు. అందుకే అన్ని నామల కంటే పైనామం యేసయ్యకి ఇవ్వబడింది. అది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేశాడు చూడండి. యేసయ్య అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయన విడిచి వెళ్ళిపోయాడు. ఇక ఏం చేశాడు సైతానికి? ఎన్ని అడిగినా ఎన్ని చెప్పినా ఏదో చేయించాలనుకుంటా కానీ ఎక్కడ యేసయ్య దొరకడం లేదు. ఆయన తండ్రి దగ్గర ఉండేటప్పుడు అయితే ఈయన దొరకడం, కనీసం శరీరంతో ఉన్నప్పుడు ఆయనతో ఏదైనా తప్పు చేద్దామనుకుంటే ఆయన అసలుకే ఒప్పుకోవట్లేదు. రా బాబు, ఇక పిచ్చి చేస్తలు ఆయన దగ్గర పనిచేయరని నా వెర్రి తెలివితేటలో యేసయ్య దగ్గర పనికిరావనుకొని చెప్పి ఆడే తోక ముడుచుకొని వెళ్ళిపోయింది. సో అట్లే సైతాన్గాడు మీలోనూ నాలోను కానీ ప్రతి మనిషిలోనూ కూడా ఈ శరీరాశ, నేత్రాశ, జీవడం అనే వాటిని మూడింటి మీద రాజ్యం వేలేసి మనల్ని ఉచ్చులో ఉంచేసి మొత్తానికి మనల్ని దేవుని దగ్గరికి వెళ్ళనివ్వకుండా చేసేస్తూ ఉంటాడు. అందుకనే వాడి నైజాన్ని మనం కూడా సేమ్ టు సేమ్ కొట్టాడు, అలాగే కొట్టాడు. యేసయ్య చూసా వాడు అడిగిన ప్రతిదానికి చక్కగా ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఎందుకంటే దేవుని ఆజ్ఞ లేనిదే ఎవడు కూడా ఆయన దగ్గరికి రాలేదు. ఆ సంగతి తెలుసు. రానా ఏమని అడుగు, నేను అన్నిటికీ నీకు చెప్తాను. కొంతకాలానికి ఏం చేశాడు సైతానికి? ఆయన వదిలేసే. సో మనకు కూడా మన కుటుంబంలో ఉన్న వ్యక్తిగతంగా ఏదైనా శోధనలు వచ్చినా ఏవొచ్చినా ప్రార్థనాపూర్వకంగా దేవుని తెలియజేసినప్పుడు ఖచ్చితంగా ఆ శోధనలో మనం జయం పొందుకోవచ్చు. నీకు నాకే కాదు శోధన, దేవాది దేవుడైన యెహోవా దేవుని కుమారు, సాక్షాత్తు యెహోవా దేవుని కుమారుని యేసయ్య కూడా దేవుడు టెస్ట్ పెట్టాడు. ఆ టెస్ట్లో నెగ్గాడు. సో మనం కూడా శోధనలో శోధించబడిన మీదట మన బాబాయ్ గారు పాడి ఏసన్న బాబాయ్ గారు పాడారు. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారేదను. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. అట్లా మనం కూడా ప్రతి శోధనని జయించాలంటే
దేవుని యందు భయభక్తితో కూడిన జ్ఞానాన్ని పొందుకోవాలి. ఆ జ్ఞానాన్ని పొందుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు నేను దేవుని యందు భయభక్తితో కూడిన జీవితాన్ని జీవించాలి భూమి మీద. అప్పుడే దేవుని మహిమని రుచి చూస్తాం. అట్టి విధమైన దేవుని యందు భయభక్తులు యెహోవా దేవుడు యేసయ్య నామములో నిరంతరం మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్.